ఇదొక అందమైన పల్లెటూరు. ఈ ఊరు ఎప్పుడూ పచ్చని చెట్లతో, జంతువులతో కలకలలాడుతూ ఉండేది. ఇక్కడి ప్రజలు వ్యవసాయ పనులు, పశువుల పనులు చేసేవారు. ఉన్నట్టుండి ఈ ఊరు పూర్తిగా నీటి సమస్యను ఎదుర్కొంటుంది. పచ్చని చెట్లన్నీ ఎండిపోయి త్రాగడానికి కూడా నీరు లేనంతగా అవుతుంది. ఏమిటండి, మన గ్రామం రోజు రోజుకి పూర్తిగా నీటి సమస్యను ఎదుర్కొంటుంది. కనీస అవసరాలు తీర్చడానికి కూడా నీరు లేదు. ఇలా అయితే మనం ఎలా బ్రతకగలమండి? దీనికి ఎటువంటి పరిష్కార మార్గము లేదా? ప్రజలందరం అధికంగా నీరు ఉన్నప్పుడు వృధా చేయడం, వర్షాలు వచ్చినప్పుడు ఎలాంటి నీటి నిల్వ కార్యక్రమాలు చేయకపోవడం వల్లనే మనకిప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. నీరు మనకి కావాలనుకున్నప్పుడు దొరకదు కదా. ఇంకా పరిస్థితి చేయి దాటిపోతే నీరు లేకుండా చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎలా అయినా దీనికి పరిష్కార మార్గం చూడాలి. ప్రస్తుతానికి కొన్ని నీరు కావాలండి, ఏదైనా చేయండి. ఇంతలోనే ఈ రంగయ్య, కాంతమ్మల వద్దకి కొందరి గ్రామ ప్రజలు వచ్చి నీటి సమస్యను పరిష్కరించమంటారు. రంగయ్య, కాంతమ్మ ఊరిలో ఎవరికైనా సమస్య ఉంటే గతంలో పరిష్కరించేవారు. ఇదిగో కాంతమ్మ, నీరు ఎక్కడైనా దొరుకుతుందా? ఊరి మొత్తం నీటి సమస్య వెంటాడుతుంది. ఇంట్లో పనులు చేయడానికి కూడా నీరు లేవు. ఇలాగే చూస్తూ పోతే కనీసం త్రాగడానికి కూడా నీరు లేకుండా పోతుంది. మేం కూడా అదే సమస్యతో బాధపడుతున్నాం పెద్దమ్మ. ఇంట్లో పనులన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. కొన్ని నీరు కూడా లేదు. ఏ పని చేయాలన్నా నీటితోనే అవసరం. కుంటలు, వాగులు అన్నీ ఎండిపోయాయి. ఇదిగో రంగయ్య, ఊరిలో ఎవరికి సమస్య వచ్చినా నీ వంతు సహాయం చేసేవాడివి. ఇప్పుడు ఊరి మొత్తం ఇంత పెద్ద సమస్య వచ్చింది. నీవే ఏదో ఒక ఆలోచన చేసి ఈ నీటి సమస్య నుంచి గట్టెక్కించాలి. పక్క వీధిలో ఒక నల్ల ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. మనం కూడా ఆ నీరు వాడుకోవచ్చు. అది గ్రామ ప్రజలందరిది. కానీ ఆ వీధి ప్రజలు మాత్రం మనల్ని అక్కడికి రానిస్తారో లేదో. కానీ మనమైతే వెళ్దాం పదండి. ఇంతకు మించిన మార్గం అయితే ప్రస్తుతానికి లేదు. ఇక అందరూ రంగయ్య, కాంతమ్మతో కలిసి పక్క వీధిలో ఉన్న బోర్ పంపు వద్ద నీరుని పట్టుకోవడానికి బయలుదేరుతారు. ఇదే ఆ పక్క వీధిలో ఉన్న బోర్ పంపు. ఊరిలో చెరువులు, కుంటలు, బావులు ఎండిపోయినప్పటికీ ఈ బోరు మాత్రం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ ఈ వీధి ప్రజలు మరొకరిని ఈ వీధికి రానిచ్చేవారు కాదు. ఏమి కాంతమ్మ, జనాలని వెంట పెట్టుకొని బకెట్లు, బిందెలతో మా వీధికొచ్చావు? మా బోరి బావిలోని నీటిని తీసుకుపోదామని వచ్చావా ఏంటి? అవును దీప, మా వీధిలో చెరువులు, కుంటలు, బావులు పూర్తిగా ఎండిపోయాయి. ఇన్నాళ్ళు మాకు నీటి ఆధారమైన బావి కూడా ఎండిపోయింది. మాకు ఇప్పుడు నీటి సమస్య చాలా ఉంది. అందుకే ఇటుగా వచ్చాము నీరు కోసం. మా వీధిలో నీరు తీసుకెళ్ళడానికి మేము అనుమతించము. ఇక మీ అందరూ వెళ్ళవచ్చు. ఇది కేవలం మాకు మాత్రమే చెందిన బోర్ పంప్. అదేంటి దీప, ఇది అందరికీ చెందిన బోర్ పంపే కదా? గ్రామ ప్రజలందరికీ దీనిపై సమాన హక్కులున్నాయి. ఇన్నాళ్ళు మేము బావి నీరు వాడుకున్నాము కాబట్టి ఇటువైపుగా రాలేదు. మర్యాదగా మీరు ఇక వెళ్ళవచ్చు. మీ వీధి ప్రజలు ఏం చేసుకుంటారో చేసుకోండి. మేము మాత్రం ఇక్కడ మీకు అనుమతించము. నీరు తీసుకోవడానికి ఆ వీధి ప్రజలు అనుమతించకపోవడంతో చేసేదేమీ లేక ఖాళీ బకెట్లతో వెనుతిరుగుతారు. ఇలా 2 రోజుల నుంచి నీటి కోసం వెతుకుతూనే ఉంటారు. ఊరిలో కనీసం చిన్న కుంటైనా దొరకపోతుందా అని ఊరి మొత్తం తిరుగుతారు. అలా తిరుగుతూ ఉండగా ఊరి చివరన ఒక చిన్న నీటి కుంట కనిపిస్తుంది. ఆ నీరు అంత శుభ్రంగా లేనప్పటికీ వారందరూ వాటిని తీసుకుంటారు. అమ్మ కాంతమ్మ, ఈ నీరు చాలా మురికిగా ఉన్నాయి. దీనిలో చేప పిల్లలు, కప్ప పిల్లలు ఉన్నాయి. వీటిని ఎలా వాడుకుందాం మనం? ప్రస్తుతానికి ఇవే మనకు బంగారం పెద్దమ్మ. 2 రోజుల్లో ఈ కుంట కూడా ఎండిపోతుంది. తరువాత ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇలా ప్రతిరోజు వీరందరూ నీటి కోసం ఎన్నో కష్టాలు పడుతుంటే ఈ కాలనీ ప్రజలు మాత్రం ఎన్ని నీరు ఉన్నప్పటికీ ఎవ్వరిని ఇటువైపుగా రానిచ్చేవారు కాదు. అక్క, మళ్ళీ ఆ కాంతమ్మ జనాలని వెంట పెట్టుకొని వస్తుందేమో నీటి కోసం. నీవు నిన్న తరిమేసి మంచి పని చేశావు. ఈ రోజు కూడా అలాగే చేయాలి. వారికి మళ్ళీ వచ్చే అంత ధైర్యం లేదులే. అలా అని వచ్చినా కానీ మనం రానిస్తామా ఏంటి? సీత, నేను లేకపోయినా నువ్వు మాత్రం వారిని రానివ్వకూడదు చెప్తున్నా.
ఇలా 2 వారాలు గడుస్తాయి. గ్రామంలో నీటి సమస్య ఇంకా పెరిగిపోతుంది. ప్రజలు స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి కూడా నీరు లేకుండా పోతుంది. ఎవరిని చూసినా మురికిగా కనిపిస్తారు. నీటి సమస్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. స్నానాలు చేయక శరీరం అంతా మట్టి పట్టుకొని ఉంది. ప్రజలందరూ అనారోగ్యం పాలవుతున్నారు. ఏ విధంగా మనకు నీరు లభిస్తుందంటే అసలు నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. గ్రామంలో ఎవరిని చూసినా మురికిగా కనిపిస్తున్నారు. త్రాగడానికి కూడా సరైన నీరు లేక చెట్ల ఆకులు కొమ్మలు నములుతున్నారు. ఇది ఏ విధంగా పరిష్కారం అవుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇన్నాళ్ళు మన చుట్టుపక్కల ప్రాంతాలు, బావులు, చెరువుల నిండా నీటితో కలకలలాడుతూ ఉండేది. అప్పుడు వాటిని వృధా చేయడం వల్లనే ఇప్పుడు మనకి కరువు వచ్చి పడింది. ఇది ఇలా ఉండగా గ్రామంలోని మురికిగా ఉన్న ప్రజలను చూసి పక్క వీధికి చెందిన ఈ 2 మహిళలు ఎంతో పగలబడి నవ్వుతుంటారు. సీత, వీరందరూ ఎంత మురికిగా ఉన్నారు. బ్యాడ్ స్మెల్ వస్తుంది. అమ్మో, ఎలా బ్రతుకుతున్నారో ఏమో ఇంత బ్యాడ్గా. అక్క, ఇక్కడి నుంచి తొందరగా వెళ్దాం పదా. ఇంకాసేపు ఇక్కడ ఉంటే మనకు అనారోగ్యం పట్టుకుంటుంది. చూస్తున్నావారా రంగా, ఆ 2 మనకి కొన్ని నీరు ఇవ్వలేదు కానీ మనల్ని చూసి ఎలా నవ్వుతున్నారో. సరే, వారి గురించి వదిలేలేరా. వారు ఎప్పుడూ అంతే కదా. మనమందరం మురికి పట్టుకుపోయాము. మనం నీటి సమస్య నుంచి ఎలా అయినా బయటపడాలి. గ్రామ ప్రజలందరూ అనారోగ్య బారిన పడుతున్నారు. ఈ రోజు వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయిరా. ఎలా అయినా ఆ నీటిని ఒడిసిపట్టే కార్యక్రమం ఏదైనా చెయ్యాలి. నాకు అదే ఆలోచన ఉందిరా. వర్షం పడగానే నీరన్నీ చెరువులోకి, బావిలోకి వెళ్ళేలా మనం ఒక కాలువలా త్రవ్వుదాం. దీని ద్వారా మన నీటి సమస్య పోవచ్చు. ఇలా వెంటనే వర్షం పడుతుందని తెలిసి కాలువని త్రవ్వుతారు. ఇలా కాలువని త్రవ్వడం ద్వారా వర్షపు నీరన్నిటినీ చెరువులకి, బావులకి దారి మళ్లించే ప్రయత్నం చేశారు. వారు అలా కాలువ త్రవ్వగానే వెంటనే భారీ వర్షం కురుస్తుంది. అనుకున్న దానికంటే 2 రెట్ల వర్షం కురుస్తుంది. ఇలా పక్క వీధిలోని నీటి పంపు మట్టిలో కొట్టుకుపోతుంది. అది పూర్తిగా నీరు లేకుండా, నీరు రాకుండా పాడవుతుంది. తెల్లవారగానే ఎంతో స్వచ్ఛమైన, ఎటువంటి చెత్తా చెదారం లేని నీటి ప్రవాహం చూసి అక్కడి ప్రజలు ఎంతో సంతోషించారు. ఇక వారి నీటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. బావులు, చెరువులు, కుంటలు అన్నీ నీటితో నిండాయి. మరొక వైపు వీరి ఏకైక నీటి ఆధారమైన బోర్ పంపు మట్టిలో కూరుకుపోవడంతో ఈ 2 మహిళలు ఎంతో బాధపడుతుంటారు. ఇక వీరు నీరు తెచ్చుకోవడానికి ఎటువంటి ఆధారమూ లేదు. అక్క, నిన్న రాత్రి కురిసిన వర్షానికి మన బోర్ పంపు పూర్తిగా మట్టిలో కూరుకుపోయింది. ఇప్పుడు మనకు ఎటువంటి నీటి ఆధారము లేదు. ఇక మనకు నీరు కావాలంటే కాంతమ్మ బావిలోకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఏంటి, మనం నీరు కోసం ఆ కాంతమ్మ వీధికి వెళ్ళాలా? అది అసాధ్యం. ఎంత ఖర్చైనా అవ్వని. మట్టిలో కూరుకుపోయిన బోర్ పంపుని మనం రిపేర్ చేపిద్దాం. ఇలా మనుషుల్ని పెట్టి మట్టిలో కూరుకుపోయిన బోర్ పంపుని బయటికి తీయించే ప్రయత్నం చేస్తారు. ఇంతలోనే 2 రోజులు గడుస్తుంది. ఎంత ప్రయత్నం చేయించినప్పటికీ మట్టిలో కూరుకుపోయిన బోర్ పంపు బయటికి రాదు. అది తీయడం అసాధ్యమని పనిచేసే అతను కూడా చెప్తాడు. సీత, మన బట్టలన్నీ మురికిగా అయిపోయాయి. ఇంకా స్నానం చేయకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. పద, కాంతమ్మ వీధికి వెళ్దాం. ఇక నీటి కోసం మరొక దారి లేకపోవడంతో 2 కలిసి బకెట్లు పట్టుకొని కాంతమ్మ వీధికి నీరు తెచ్చుకోవడానికి బయలుదేరుతారు. ఇదిగో కాంతమ్మ, 3 రోజుల క్రితం వచ్చిన వర్షానికి మా బోర్ పంపు పూర్తిగా మట్టిలో కూరుకుపోయింది. మీ బావిలో కాస్త నీరు కావాలి. ఏంటి దీప, ఏమడుగుతున్నావు? సరిగ్గా కొన్ని రోజుల క్రితం మీరున్న పరిస్థితిలోనే మేమున్నాము. కొన్ని నీరు ఇవ్వమని మీ బోర్ పంపు వద్దకు వస్తే అవమానించి గెంటేశావు. ఇప్పుడు మీకే ఆ పరిస్థితి వచ్చింది. మీరు కూడా మురికి బట్టలతో మా వీధికి వచ్చారు. మేమెలా ఇవ్వాలి ఇప్పుడు మీకు నీరు? నిజంగా తప్పు మాదే కాంతమ్మ. అప్పుడు మాకు నీటి విలువ తెలియదు. నీరు లేకపోతే జీవన విధానం ఎంత కష్టమవుతుందో అప్పుడు మాకు తెలియదు. 2 రోజుల నుంచి మాకు నీరు లేకపోయేసరికి చాలా కష్టంగా జీవిస్తున్నాము. ఇప్పుడు మా శరీరం, బట్టలు అన్నీ మురికిగా అయిపోయాయి. వాటిని తొలగించాలంటే నీరు కావాలి. దయచేసి మీ బావిలో మాకు కొన్ని నీరు ఇవ్వండి.
చూడండి, పరిస్థితులు ఎవ్వరివి ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఏ స్థానం నుంచి ఏ స్థానానికైనా మారవచ్చు. మీ వద్ద అన్ని నీరు ఉన్నప్పుడు మేము వచ్చి అడిగాము. మీరు నీటిని వృధా చేశారు కానీ మాకు ఇవ్వలేదు. మేము ఎంతో కష్టపడి ఎంతో చేసి నీటిని మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాము. ఇప్పుడు మీరు వచ్చి నీరు అడుగుతున్నారు, కానీ మీకు మేము నీరు ఇస్తాము. మీరు చేసిన తప్పు మేము చేయము.